హాయ్ ఫ్రెండ్స్, మొక్కజొన్న హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఇంకా చాలా రోజులైంది. మనం లోతు దుక్కులు వేయక దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి ఈ సంవత్సరం అయితే లోతు దుక్కి 2 నాగళ్ళు తిరుగుడు నాగళ్ళు వేపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్ అయితే పెద్దది జాండీర్. చూడండి చాలా లోతుగా పోతుంది, దాదాపుగా అడుగు లోతు. చూడండి గుండ్లు గజ్జి గుండ్లు లేసాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ గుండ్లు, ఇవి గుండ్లు అనమాట, రాళ్ళ గుండ్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, బాగా లోతుగా అయితే అడుగు పైన లోతుగా దున్నేస్తుంది ట్రాక్టర్. ఫ్రెండ్స్, ఏదేమైనా చాలా రోజులు అయిందనమాట మనం ఈ యొక్క లోతు దుక్కి వ్యవసాయం చేయక. ఈసారి ఎలాగైనా చేయాలా లోతు దుక్కి అని చెప్పేసి చేపిస్తున్నాను. ఈ లోతు దుక్కుల వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమి అంటే మనకదే ఆ గత పంట అవశేషాలు ఏమన్నా ఉంటే ఈ విధంగా లోతు దుక్కి చేసినప్పుడు అవి భూమిలో లోపలికి అంటే పైకి రాలేనటువంటి స్థితిలో పడిపోయి చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఆ విధంగా ఉండడం వలన మనకు నెక్స్ట్ వచ్చే పంటకు అటువంటి అవశేషాలు అనేటువంటి క్రిమి సంహారకమైనటువంటి అవశేషాలు అనేది లేకుండా పోయి పంట అనేది మనకు బాగా వేరు వ్యవస్థ కానీ పంట బాగా అభివృద్ధి చెందడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి లోతు దుక్కులు ప్రతి ఒక్కరూ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసవిలో చేసుకోవడం వలన పంటకు మంచి లాభాలు ఉన్నాయి, మనకు తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోతు దుక్కులు అయితే చేయండి. లోతు దుక్కుల వలన మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం 2 సంవత్సరాలకు ఒకసారన్నా లోతు దుక్కి అనేది వ్యవసాయం చేయాలి. చేసినప్పుడే ఆదాయం ఎక్కువ సంపాదించడానికి వీలుంటుంది, తక్కువ పెట్టుబడి పెట్టడానికి కూడా వీలుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.